మాకు ఏమి అవసరమైందో, మేము ఏమి పొందవలసి ఉన్నదో, ఏమేమి నువ్వు మాకు అనుగ్రహిస్తావో అది నీ వాక్యము ద్వారాగా మా అందరికీ తెలియపరచమని, ఇంకా నీ ప్రజలు నీ బిడ్డలు రావలసిన వారందరినీ కూడా నీ సన్నిధికి సకాలమునకు నడిపించుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మనుష్యులు ఈ భూమి మీద ఉన్నవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అలాగే సామాన్యులు ఉన్నారు, పేదవారు కూడా ఉన్నారు, బాధపడుతున్న వారు ఉన్నారు, ఆకలితో అలవడిస్తున్న వారు ఉన్నారు. ఏమండి, చెరసాలలో ఖైదీలుగా ఉన్నారు. ఇలాంటి ప్రజలు భూమి నిండా ఉన్నారు. అయితే దేవుడు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, ఎవరికి సహాయము చేయాలని అనుకుంటున్నాడు, ఇది మనము ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు మనం అందరం ఏం చేయాలా? తెలుసుకోవాలి. అంటే భూమి మీద మనుషులందరూ ఒకేలాగే ఉన్నారా అంటే లేరు కదా. అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అయితే మనుషులందరూ ఒకేలాగా లేరు కనుక దేవుడు, ఆ మహాదేవుడు, మహిమలో ఉన్న దేవుడు భూనివాసులతో మాట్లాడే దేవుడు ఎవరెవరికి ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడో మనమందరము వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఏమండి, 146వ కీర్తనలనే బాగా గమనిస్తే 146వ కీర్తన 7వ వచనం నుండి మొదలు పెట్టండి. బాధపరచబడే వారికి దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ బాధల్లో ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చే అభయాస్తం, అమ్మా ఏమి 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 కృంగిపోనవసరం లేదు. మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు, పరిశుద్ధాత్ముడు ఎవరికి న్యాయము తీర్చాలనుకుంటున్నాడు? బాధలలో మగ్గిపోతూ, అయ్యో నాకు ఎవరి వలన సహాయం లేదే, నాకు ఎవరు కూడా సహాయపడట్లేదే అని నువ్వు ఏమండి అనుకుంటున్న సమయంలో దేవుడు అంటున్న మాట, బాధపడుచున్న వారందరికీ న్యాయము తీర్చును, న్యాయము తీర్చును. ఈ మాటని మనం కొంచెంసేపు ఆలోచనలో పెడదాం. ఎవరు బాధపడ్డారు, ఎవరు బాధలలో ఉన్నారు,
దేవుని వాక్యం మీద మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఒకవేళ ఈరోజు కూడా చాలామంది మందిరములో సంఘానికి వచ్చే బిడ్డలకు కూడా బాధలు ఉంటున్నాయి. ఫలానని చెప్పలేము కానీ చాలా వరకు బాధపడేవారు ఎక్కువ శాతము ఉంటారు. బాధ అంటే ఎన్ని రకాలుగా? ఆకలి, అప్పులు, రోగములు, శ్రమ, ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఏమీ కడుపు నిండట్లేదు, ఎవరు సమృద్ధిగా ఆహారం పెట్టట్లేదు అనుకునేవారు అందరూ కూడా బాధల్లో ఉన్నట్లేనా? ఏమండి? అవును, బాధలలో ఉన్నట్లేనండి. కష్టపడుతున్నాము, ఫలితం రావట్లేదంటాం. పని చేస్తున్నాము, జీతం రాలేదంటాం. అలాంటి టైంలో మనుషుడు ఏమనుకుంటాడు? బాధపడతా ఉంటాడా? పడుతున్నాడు. బాధపడే ప్రజలకు దేవుడు ఏమి చేస్తానని వాక్యము ద్వారాగా చెప్పాడు అనంటే, న్యాయము చేస్తాను, మీకు న్యాయము చేస్తానంటే ఇక ఎన్నడూ మీరు బాధపడకుండా, ఇక ఎన్నడూ మీరు ఆకలి కొనకుండా, ఇక మీరు ఎన్నడూ రోగం అనుకోకుండా, ఇక మీరు ఎన్నడూ అప్పులు అనుకోకుండా మీరు సర్వ సమృద్ధి గలవారిగా ఉండునట్లు నేను మీకు సహాయం చేస్తాను. మీకు సహాయము అందుకు. బాధపడే వారందరూ ఎవరి వైపు చూద్దాం? న్యాయము చేసే దేవుని వైపు చూడండి సహోదరులారా. న్యాయము చేసే దేవుని వైపు చూడండి కదా. న్యాయము చేసే దేవుని వైపు చూడండి. మనం లూకా సువార్తలో 18వ అధ్యాయములో మనం చదువుతూ ఉంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా బాధపడుతున్నారంట. ఒక ఆమె వచ్చి అంటది, అయ్యా న్యాయాధిపతి గారు, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చయా. ఎంత గొప్ప మాట అండి. ఏమి తీర్చబడిందమ్మా? న్యాయము తీర్చు. న్యాయము తీర్చగల దేవుడు నువ్వు ఒక్కడవే. నాకు నా ప్రతివాదికి బోధన ఉంది, విరోధం ఉంది, గొడవ ఉంది. దానికి పరిష్కారం ఎవరు చెప్పట్లేదు. దానికి పరిష్కారం ఎవరు చెప్పలేకపోయారు. కోర్టులు ఉన్నాయి, ఏమండి, పోలీసులు ఉన్నారు, ఏమండి, గ్రామ పెద్దలు ఉన్నారు, ఏమండి, న్యాయము తీర్చగలుగుతున్నారా అంటే లేనే లేదు. మరి ఇప్పుడు బాధల్లో ఉన్న బిడ్డలకి న్యాయం ఎవరు తీర్చాలా? ఇక దేవుడే శరణము, దేవుడే శరణము. అందుకే ఆ సహోదరి న్యాయము తీర్చే న్యాయాధిపతి దగ్గరకు వచ్చి అంటది, అయ్యా నాకు నా ప్రతివాదికి నీ న్యాయము తీర్చోయా. అలా ఎన్నిసార్లు అడిగిందమ్మా? అలా ఎన్ని రోజులు అడిగింది అంటే మాటి మాటికి అడుగుతూనే వస్తుంది ఆ తల్లి, ఆ సహోదరి, ఆ కుమార్తె. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఈమె మాటి మాటికి నన్ను తొందర పెడుతుంది, నేనే న్యాయము. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు ఏం తీర్చేవాడమ్మా? న్యాయం తీర్చేవాడు. అన్యాయముగా నువ్వు బాధపడుతున్నావు, అన్యాయముగా నిందలు పడుతున్నావు, అన్యాయముగా దూషించబడుతున్నావు, అయినా బాధపడనవసరం లేదు. మనకొక న్యాయాధిపతి ఉన్నాడని, ఆయనే యెహోవాని, ఆయనే దేవుడని నీ యొక్క మనస్సులో
నీవు తప్పనిసరిగా అనుకుంటూ ఉండాలి. ఇటీవల ఒక సహోదరి చాలా ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు అంటే చాలా చాలా నలిగిపోయింది. పెద్దలు అయిపోయారు, పోలీసులు అయిపోయారు, కోర్టులు అయిపోయి ఎక్కడా న్యాయము జరగలేదు. ఆ బిడ్డ గల తల్లి కన్నీళ్లు కారుస్తుంది, విలపిస్తుంది. అయ్యా పాస్టర్ గారు అంటుంది. ఏమ్మా అన్న, నేనే డైరెక్ట్గా నేనే. అయ్యా అందరూ అయిపోయారయ్యా, ఎవరి వల్ల న్యాయం జరగలేదయ్యా, జీవితాలయ్యా, కుటుంబం అయ్యా, బిడ్డలయ్యా అని తెగ ఏడ్చిందండి. దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు మున్నీరు కానకుండా ఏడ్చింది, ప్రార్థన చేసింది. ఇక ఎవరో న్యాయం తీరుస్తారు నా బిడ్డకి అనుకుంది ఆ తల్లి. నా బిడ్డకి వారికి న్యాయం చేసే దేవుడు తప్ప ఇక ఎవరు లేరు అనుకుంది. అలాగా ఒక నెల రోజులు కన్నీళ్ళు ఆరకుండా ప్రార్థన చేసి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటారా? న్యాయము తీర్చాడు. మన సమాజంలోనండి, మన గ్రామంలోనండి న్యాయం తీర్చాడండి. చక్కగా మళ్ళా కుటుంబాన్ని కట్టాడండి. చక్కగా కుటుంబంలో బిడ్డలందరూ సంతోషిస్తున్నారండి. అందుకే బైబిల్లో ఉంది కదా మాట. ఏ మాట ఉంది? ఏ మాట ఉంది బాబు? రాజులను రాజుల వలన రక్షణ కలగదు, వారి నమ్ముకొనకుడి, వారి ప్రాణములు ఏమైపోయంట? ఎడలిపోతున్నాయి. బాబు మేము తీర్చలేము, ఈ తగు మేము చెప్పలేము, మా మాటలు వినరు వీళ్ళు అన్నట్లుగా ఆ మనుష్యులు వెళ్ళిపోతున్నారు. ఈ గొడవ మాకొద్దు, ఈ మీటింగ్ మేము తీర్చము. అవును, నిజమేనా? మనమే అవివేకులమయ్యి మనుషుల మీద ఆధారపడతాం. అయ్యా మా ఇంటికి రండి, తగు ఉంది, మా ఇంటికి రండి, మీటింగ్ ఉంది, లేదు మీ దగ్గర రమ్మంటే మేమైనా వస్తాము అని మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. లేదండి దేవుని బిడ్డలారా, లేదు 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 లేదు, ఏమీ లేదు. మనుషుల వలన, రాజుల వలన నీకు న్యాయము లేదు. న్యాయాధిపతి ఒక్కడు ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. ఆ దేవునికి మొరపెడతావా? ఆ దేవునికి ప్రార్థన వినిపిస్తావా? ఆ దేవుని సన్నిధిలో మోకరిస్తావా? ఆ దేవుని పాదాలు పట్టుకొని ఏడుతావా? కన్నీళ్లు కారుస్తావా? నీకు నీ బిడ్డలకి న్యాయము జరగాలంటే దేవుడు తప్ప ఈ లోకములో మనుషులు ఎవరు లేరు. అందుకే ఇదిగో చూడండి ప్రియులారా, వాక్యమేనండి. అందుకే ఎవరో సరే దిగులు పడకండి, కృంగిపోకండి. మాకు న్యాయము తీర్చే మనుషులు లేరని మాత్రము నీకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు. దేవుడు చూసారా, తాను అంటే దేవుడు తానే ఏర్పరచుకున్నవారు. చూసారా, దివారాత్రులు తన్ను గూర్చి మొరపెడుతూ ఉంటే దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత మంచి మాటమ్మా. చూసారా, దేవునికి ఏం చేయాలి? మనం మొరపెడుతూ ఉండాలా, ప్రార్థిస్తూ ఉండాలా. మనది దేవునికి తెలియాలా. మనము బంధించబడ్డామా, బాధించబడుతున్నామా, ఆ విషయాలన్నీ దేవునికి చెప్పండి. తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంట? న్యాయము తీరుస్తున్నాడండి. మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ప్రార్థించే వారి ప్రార్థన ఆలకించడానికి చెవి ఎగ్గి ఉన్నాడు. అడిగేవారికి, దేవుణ్ణి అడిగేవారికి
ఆయన అందుబాటులో ఉన్నాడు. అందుకని ఆ మహాదేవుని గురించి నీ ఆలోచన ఎక్కువగా దేవుని పట్ల ఉండాలి. ఆయన న్యాయం తీరుస్తాడమ్మా, నీకు న్యాయం తీరుస్తాడు బాబు. నువ్వు కోర్టులో కేసులు ఉన్నాయా? ఏమండి, మనుషుల చేత అన్యాయం చేయబడుతుందా నీకు? అయినా బాధపడవసరం లేదంటున్నాడు. న్యాయము తీర్చగల దేవుడు నేనుండగా నీకు అన్యాయమే జరగదు, నీకు అన్యాయమే జరగదు కదండి. అన్యాయము ఉదాహరణకి మనము ఈ వాక్యాలన్నింటినీ ఆధారం చేసుకొని చెయ్యని నేరానికి చెరసాలకు వెళ్ళాడు యేసేపు, అవునా? చెయ్యని నేరానికి చెరసాలకు వెళ్ళాడు యేసేపు. అతనికి జామీందారులు ఎవరైనా ఉన్నారమ్మా? లేరు. అతనికి పెద్దలు ఎవరైనా ఉన్నారయ్యా? లేరు. అతన్ని విడిపించే మనుషుడు ఉన్నాడా అంటే లేనే 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 లేదు. మరి ఆ వ్యక్తి ఎలాగ బయటికి రాగలిగాడు? చెరసాలలో ఉన్న వ్యక్తి, బాధించబడుతున్న వ్యక్తి ఎలాగ బయటికి రాగలిగాడు అంటే దేవుడే ఆ రాజుకి కల పుట్టించి ఆ కల భావం చెప్పగలవాడు. చెరసాలలో ఉన్నాడు యేసేపు అనిపించాడు. బయటికి వచ్చాడా? వచ్చాడు. రాజుగారి కలకు అర్థం చెప్పాడు. రాజుగారి యొక్క అధికారమునకు ఆయనే ఏమండి హక్కుదారుడయ్యాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత మంచి మాటమ్మా. ఆలోచించారా? చెరసాలలో మగ్గిపోతున్న యేసేపుని ఎవరు బయటికి తీసుకొచ్చారంటే ఏం చెప్దాం? దేవుడే, సర్వశక్తి గల దేవుడే ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు. అలాగా చేయని నేరానికి చెరసాలకు వెళ్ళాడు, సింహబోన్లో పడ్డాడు దానియేలు. ఏమండి, దానియేలు విడిపించటానికి పెద్దలు ఉన్నారా? జామీను ఇవ్వటానికి మనుషులు ఉన్నారా? లేనే లేరు కదా. అయితే దేవాది దేవుడు ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టనీయకుండా చేశాడు. తెల్లవారుబడికే అదే రాజు చేత దానియేలు బయటికి రా అని పిలిపించాడు దేవుడు. ఎంత గొప్ప సంగతమా. అంటే ఇలాగ బాధించబడ్డ వారందరికీ దేవుడు న్యాయం చేస్తున్నాడా లేదా? మరి మనకో చేస్తాడు. నమ్మాలి. నువ్వు ఏ విషయం మీద బాధించబడుతున్నావో, ఏ విషయం మీద నువ్వు బలహీనపరచబడుతున్నావో ఆ విషయాన్ని బట్టి అయ్యా ఇది నా సంగతి ప్రభువా, ఇది నా బాధ ప్రభువా, ఇది నా కష్టం నాయనా అని నువ్వు ఏం చేయాలన్న బైబిల్లో చదివారు. ఇప్పుడు ఆయనకు మొర పెట్టాలి, నీ బాధ చెప్పాలి, నీ కష్టం చెప్పాలి, నీ ఇబ్బంది తెలియపరచాలి. అప్పుడు దేవాది దేవుడు ఆకాశ పరమాకాశములో నివసిస్తున్న ప్రభువు ఏమండి తన దగ్గరున్న ఆదరణకర్తను మన వద్దకు పంపించి నీ కష్టము, నీ బాధ, నీ శ్రమ అంతటిని ఆ పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తున్నాడు. ఆలోచించండి. ఏమండి 430 సంవత్సరాలు మగ్గిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో. వారిని విడిపించే నాయకుడు లేడు, వారిని తప్పించే మనుషుడు లేడు. అందుకని ఎవరు ఆలోచించారంట? నిర్గమకాండం 3:7 చూస్తే మనము ఏమన్నాడు? నా ప్రజల బాధలండి. ఎవరి బాధలు ఇవి? ఇశ్రాయేలు ప్రజల బాధలు. ఎవరు చూస్తున్నారు? దేవుడైన యెహోవా చూశాడు. కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మరణనే ఇంటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి
విడిపించుటకును మంచి దేశమునకు కానానీలు, విద్యులకు, ఎబిసిలకు, పరిచిలకు స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దిగి. ఎవరు వచ్చారండి? దిగమ్మా, దిగి వచ్చాడంట. ఎక్కడి నుండి దిగి అంటే ఆకాశ పరమాకాశములలో ఉన్న దేవుడు దిగి కిందకు వచ్చాడంట. ఎవరి కోసము? బాధపడుతున్నారు, బాధల్లో వారు నలిగిపోతున్నారు. అలా నలిగిపోయేవారు ఏం చేశారంటే మొరపెట్టారండి. మనుషులు ఎవరు లేరు ప్రభువా, రాజులు ఎవరు లేరు ప్రభువా, మమ్మలను విడిపించగలవారెవరు లేరు ప్రభువా, నీవే రావాలా తండ్రి, నీవే రావాలా. నీవు వస్తేనే ఈ ప్రజలకు మేలు జరుగుతుంది, విడుదల కలుగుతుంది, విశాలమైన దేశమునకు, మంచి దేశమునకు వెళ్ళే అవకాశం ఉంటుందని ప్రజలు మొరపెట్టారంటమ్మా. ప్రజలు ఏం చేశారు? మొరపెట్టారు. మొరపెడితే దేవుడే దిగి వచ్చేసాడండి. దేవుడే దిగి వచ్చేసాడు కదా. ఆ ప్రజలను ఏమండి నడిపించటంలో కానీ దేవుడు వారికి ఎలా సహకరించాడు, వారికి సహాయపడంలో కానీ దేవుడు వారికి ఎలా సహకరించాడు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు కూడా బాధల్లో ఉన్నావు, అప్పుల్లో కూడా ఉన్నావు, ఆకలితో కూడా ఉన్నావు. ఎంత కష్టపడినా అప్పులు తీరట్లేదు, బాధలు తీరట్లేదు, ఆకలి తీరట్లేదు అని నీకు కూడా ఉంది ఆలోచన. అయితే నా దేవుడు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు సజీవుడు, మనిషి అవసరతలు తీర్చే దేవుడు, మనిషికి కావలసిన ఆహారమును పెట్టేవాడు, మనిషి ఆపదల నుండి విడిపించే దేవుడు. నీవు మొరపెట్టమ్మా, నువ్వు మొరపెట్టు తల్లి. ఇందాక చెప్పాను కదా, ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత ఏడ్చిందో నాకు తెలుసు, ఎంత కన్నీళ్ళు కార్చిందో నాకు తెలుసు. ఆ తల్లి మొర దేవుడు ఆలకించి తన బిడ్డ జీవితాన్ని బాగు చేశాడు. నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. మీకు ఒకవేళ తెలియకపోవచ్చు, దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే అమ్మా. ఇది అసత్యమేం కాదు, ఇది వాస్తవం, ఇది నిజము. ఏమండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడింది ఆ సహోదరి. అయ్యే బిడ్డలకి తిండి పెట్టుకోలేని పరిస్థితి, నలిగిపోయింది, శరీరానికి కూడా అలసిపోయినట్లుగా పని కూడా చేసింది ఆ బిడ్డ. కానీ ఆ బిడ్డ జీవితాన్ని బాగు చేయటానికి తల్లే బాధ్యత తీసుకుంది. పెద్దలు కాదు, పోలీసులు కాదు, కోర్టులు కాదు, ఎవరు లేరో. నాకు ఉన్నది ఒకే దేవుడు. ఆయనకు చెప్తాను, అయ్యా నా బిడ్డ బ్రతుకు, నా బిడ్డ కాపురం, నా బిడ్డ కుటుంబం నువ్వు తప్ప ఎవరు కట్టరు. చక్కగా ఏమండి, పూర్వకాలం ముందు వారిని చూస్తున్నాం బైబిల్ చరిత్రలో. ఒక యేసేపుని, ఒక దానియేలుని, ఒక ఇశ్రాయేలు ప్రజల్ని, బంధించబడ్డ వారిని, చెరసాలలో ఉన్నవారిని అయ్యో విడిపించడానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడని మనం బైబిల్లో చూడొచ్చు. మంచిది. ఏమండి, మన కళ్ళ ముందు మన బిడ్డలు, మన కళ్ళ ముందు మన సహోదరులు, మన కళ్ళ ముందండి, మన గ్రామంలోనండి దేవుడు చేశాడా లేదా? చేశాడు, చేస్తున్నాడమ్మా, చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. ఏమండి, ఒక తెలియక ఒకవేళ అన్యాయంగా బాధపడుతున్నారేమో, ఒకవేళ పొరపాటున బాధపడుతున్నారేమో, అయినా సరే ఈ అన్నిటినీ క్షమించే దేవుడు ఉన్నాడు. అన్నిటినీ క్షమించే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు బాధల్లో ఉన్న వారందరూ విడిపించాడా లేదా? నెంబర్ 1. దాని మీద ఎన్ని వాక్యాలు చూశారు మీరు ఇప్పుడు? ఏం చూడలేదా? అయ్యో, యేసేపు, దానియేలు, ఇశ్రాయేలు ప్రజలందరూ బాధల్లో ఉన్నారు, వాడిని విడిపించాడా లేదా?
విడిపించాడు. ఇప్పుడు రెండో లైన్ చూద్దాం, 7వ వచనములో, ఆకలి కొనిన వారికి దేవునికి స్తోత్రం. ఏమ్మా, మిమ్మల్ని అడగనా మాట, మీరెవరైనా ఆకలితో ఉంటున్నారా? ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? మీరు లేరా? ఎప్పుడైనా గత సంవత్సరాల్లో నేనున్నా, మా అమ్మ ఉన్నది, మా తమ్ముడోళ్ళు ఉన్నారు, మా అక్కోళ్ళు కూడా ఉన్నారు. ఆకలండి, ఎంత బాధకరమైన ఆకలి తెలుసా? సో వాళ్ళ బియ్యం అప్పి చేయలేక పస్తు పెట్టేది మా అమ్మ. ఏమండి, నిజమండి ఇది. ఆకలి మంటగా తట్టుకోలేకపోతే మా పిల్లలు, మా తమ్ముడోళ్ళు, నేను, మా అక్కోళ్ళు ఉప్మా బడిలో పనిచేసి, ఏం చేసి, అంగన్వాడీ టీచర్లు అన్నారు కదా, అలాంటి బడిలో పనిచేసి పిల్లలకి గోధుమ ఉప్మా పెట్టి మిగిలింది పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అంత ఆకలి చూశాను నేను. ఆకలి మంట ఏంటో నాకు తెలుసమ్మా. మరి మీరు అలాంటి ఆకలి పడ్డారు లేదో నాకే తెలియదు, కానీ అవునా, నా కుటుంబం, మా అన్నదమ్ములు, మేము కూడా చాలా రోజులు ఆకలితో చాలా దినాలు బాధపడ్డాం. దేవుడు ఏం చేశాడంట? ఆకలి గలవారిని ఆహారము పెట్టి పోషించే దేవుడు. ఏమండి, అందుకే మార్కు సువార్తలో 8వ అధ్యాయాన్ని మనం చదివితే యేసు ప్రభువారు ఒక చక్కని మాట అన్నాడు. అక్కడ చదువుతారా? ఇదిగో జనులు నేటికి 3 దినములు ఉన్నారు, ఏమీ లేదంట వాళ్ళకి, తినటానికి ఏమీ లేదంటమ్మా. మీకున్నాయేమో ఈరోజు ఉంటే, మీ ఇళ్ళల్లో బియ్యం ఉన్నాయేమో, మీరు వండుకొని తినటానికి ముందుగా సిద్ధపరచుకున్నారేమో. అంటే ఇప్పుడైతే ఉండొచ్చేమో, కానీ అప్పుడు గతకాలము వెనకటి రోజుల్లో అందరము కూడా ఆకలితో ఉన్నవారమే. నాకు తెలుసు, వాడరేవు గ్రామంలో సముద్రపొట్టిన ఉన్నప్పుడు గుడిసెలు వేసుకొని వడగాల రోజులు వస్తే ఒక్క చేప దొరికేది కాదు. ఆటకెళ్తే వడగాల రోజులు వస్తే ఆ 2 నెలలు ఒక్క చేప దొరికేది కాదు. అప్పుడు కూలి పనులు లేవు, ఈ ఫ్యాక్టరీలు లేవు, ఈ రెస్టారెంట్లు లేవు, ఆడోళ్ళకి పనులు లేవు, మగోళ్ళకి పనులు లేవు. ఒకే పని ఉండేది. ఏం పని తెలుసా? చెలక్కా చేళ్ళు పాపేపాలెంలో వారు రైతులు పిలిచేవారు, పీకటానికి వెళ్ళేవారు మండలం. ఏమండి, వెళ్తే 4 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. తర్వాత మరలా ఆ మనుషులు ఏం చేసేవారు తెలుసా? పీకేసాం కదా మండంతా, ఏమండి అనుకుని మళ్ళా రోజు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ పీకిన మండని పక్కకు తోసేసి ఖాళీ భూమి ఉండేది కదా, ఆ భూమిలో దొరికే శనక్కాయల్ని ఏరుకోవటానికి వెళ్ళేవారు. మన జనమే, మన పెద్దలు. మీరు ఇప్పుడు పిల్లలేమో కానీ మీకు తెలియట్లేదు ఆ సంగతులు. దానికి సాక్ష్యం నేనే, మళ్ళా దానికి సాక్ష్యం కూడా నేనే. ఈ వాడరేవు గ్రామంలో చెబుతాను నేను. ఎవడు చెప్పలేకపోయినా సరే నేను చెప్తా. నాకు తెలుసు, నా దేవుడు గుర్తుపెట్టాడు, నాకు అన్నీ మర్చిపోకుండా జ్ఞాపకంలో పెట్టాడు. ఆ శనక్కాయలు తెచ్చుకొని, ఏమండి ఎండిపోయిన శనక్కాయలు కాబట్టి ఏపుకొని తిని, కానీ మంచులు తాగేవారు. ఏం కమలాకార గుర్తుందా నీకు మాట? ఏమండి నయమన్ గారు, ఇగో సాక్షులు, వాళ్ళు కూడా వాళ్ళు సాక్షులే. పాతకాలం అండి ఇదంతా. ఆకలి, కడుపు మంట, గుప్పుడు మెతుకులు దొరికేవి కాదు. అందరూ ఉండేవారు, మగవాళ్ళు ఉండేవారు, ఆడవాళ్ళు ఉండేవారు, తల్లులు తండ్రులు అందరూ ఉండేవారు. కానీ కడుపు నిండా ఆహారం పెట్టుకోలేని పరిస్థితి. ఆకలి మంట అండి, ఆకలి మంట. ఇదిగో బైబిల్లో ఏమన్నది బాబు? ఆకలి కొనిన వారికి యెహోవా ఆహారము దయచేవాడు. అందుకే మార్కు వారు చూస్తే వారికి తినలేమి లేనందున యేసు ప్రభు అంటున్నాడు, పిలిచి 3 దినాల నుంచి నా వద్ద ఉన్నారయ్యా, తినలేమి లేనందున
నేను వారి మీద కనికరపడుచున్నాను. మన దేవుడు కనికరగల దేవుడు అండి. కష్టములో ఉన్న బిడ్డను చూసి, బాధలలో ఉన్న బిడ్డను చూసి ఏమాత్రము తట్టుకోలేని దేవుడు మన దేవుడు. మన దేవుడు నీ దేవుడమ్మా. సహోదరి, నీ దేవుడు ఎలాంటి అనుకుంటున్నావు తల్లి? ఎలాంటి దేవుడు అనుకుంటున్నావు సహోదరుడా? నీ బాధల్లో, నీ కష్టాల్లో నీ మీద కనికరపడే దేవుడు, నీ ఆకలి మంటని, కడుపు మంటని చల్లార్చగల దేవుడు నీ దేవుడు. సామాన్యుడి కాదు తల్లి, సామాన్యుడి కాదు మన దేవుడు. నీ అవసరాన్ని గుర్తించేవాడు. నీ వద్దకు వచ్చి, ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏంటి తల్లి ఏడుస్తున్నావు అని పలకరించే దేవుడు అండి మన దేవుడు. అవునా? ఇదిగో చూడండి, కనికిరి పడ్డాడంట. కనికిరి పడిన దేవుడు ఏం చేశాడంటే, పంపలేదు, పోవుదురు, వచ్చారు. శిష్యులు అంటారు, అరణ్య ప్రదేశము కదా ప్రభా, ఇక్కడ ఎవడు తెస్తాడు ఆహారం? ఊర్లో కాదు కదా, ఊరైనా అయితే ఎక్కడొక్కడ అడిగినప్పుడు కానీ తెచ్చిపెట్టేవాళ్ళమే. అరణ్యములో ఉన్నాం ఇప్పుడు మనం అందరము, ఎక్కడ దొరుకుతుంది ఆహారం అని శిష్యులందరూ అంటే, యేసు ప్రభు అన్న మాట చదవండి. ఎన్ని రొట్లు ఉన్నాయని వారిని అడగగా 7 ఆయన కూర్చుండబెట్టుడని ఆజ్ఞాపించి 7 రొట్లు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించమని తన శిష్యులకు ఇచ్చాడు దేవుడు. ఆకలితో ఉన్నారా ప్రజలు? ఏమ్మా పైకి చూడండి, ఆకలితో ఉన్నారా ప్రజలు? కడుపుతో నిండా ఉన్నారా ప్రజలు? అంటే ఆకలితోనే ఉన్నారు, ఆకలితోనే ఉన్నారు. పేగులు మాడిపోతున్నాయి, కడుపు మండిపోతుంది. ఏంటి ఎప్పటికెప్పటికైనా ఎదురు చూస్తున్నారు యేసయ్య వైపు. ఆ దేవుడు కనికరపడ్డాడు. కనికరపడిన దేవుడు వారికి అవసరం ఏంటో గుర్తించుకున్నాడు. వారికి ఆహారం కావాలి, ఇప్పుడు వారి దప్పిక తీరాలి. ఇప్పుడు ఈ 2 నేను సహాయం చేయాలి అనుకున్నాడేమో దేవుడు. ఏమండి, ఆ రొట్లు 7 రొట్లు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ విషయమై యేసు ప్రభువు వారు కూడా ప్రార్థన చేశాడు తల్లి. మన విషయమై ప్రార్థన చేశాడు. భూమి మీద ఉన్నప్పుడే యేసయ్య నీ పక్షముగా, నా పక్షముగా, మనందరి పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మర్చిపోకండమ్మా, నీ కోసం, నీ అవసరము తీర్చడం కోసము, నీ ఆపద తొలగించడం కోసము, నీ ఇబ్బంది తీర్చడం కోసము, నీ కష్టం తొలగించడం కోసము దేవుడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఆది కాండములో హాగర్ అనే అమ్మాయి కూడా, తన కుమారుడు ఇస్మాయిల్ కూడా, వారు కూడా ఆకలితో అలవల్లాడిపోతున్నారు. ఇక తిండి పెట్టే మనుషుడు లేడు మాకి, భోజనం పెట్టే మనుషుడు లేడు మాకి అని అల్లాడిపోతుంది తల్లి బిడ్డను చూసి. అయ్యో నా చంటి బిడ్డకి ఎవరు ఆహారం పెడతారు, ఎవరు నీళ్ళు ఇస్తారని ఏడ్చింది. అక్కడ పారేసింది బిడ్డని. చూడలేను, సావేయిక శరణం, సావేయిక శరణము. ఏమి లేక సావు అమ్మా, ఏమి లేక సావు, ఆహారము లేక, నీళ్లు లేక అల్లాడిపోతుంది హాగరు. అయ్యో నా బిడ్డ, అయ్యో నా కుమారుడా చనిపోవడమేనా? అక్కడ ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆ పిల్లవాడు గుక్క పెట్టేస్తున్నాడు. పాలు లేవు, నీళ్లు లేవు, ఆహారము లేదు. అలాంటి ఇబ్బందులలో నా దేవుడు ఏం చేయగలవాడంటే, ఏం చేసాడంటే చూడండి. ఆ వాక్యం చదవండి బాబు. ఆ చిన్నవాడి ప్రార్థన విన్నాడు, ప్రార్థన చేశాడు ఆ బాలుడు. ఏమండి, ప్రార్థనని రాయబడి ఉందా బైబిల్లోని? లేదు. ఏడుస్తున్నాడు, గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుని ఆలకించేది దేవుడు ఒక్కడేనండి.
ఏమండి? ఆ ఏడుపుని ఆలకించేది ఎవరండి? నీ ఏడుపుని కూడా, నీ దుఃఖముని కూడా చల్లార్చేది దేవుడు. దేవుడండి, మనకున్నాడు దేవుడు, మనకున్నాడు దేవుడు. ఉండబెట్టి ఈరోజు సమృద్ధిగా ఆహారం తింటున్నాం. ఆయన ఉండబెట్టే ఈరోజు నీ ఇంట్లో కొరత లేదని చెప్తున్నావు. ఆయన నీకు సహాయం చేయబట్టే నాకు కొరత లేదండి అంటున్నావు. నువ్వు చేసుకున్నావా అదంతా? నువ్వు తెచ్చుకున్నావా ఇదంతా? లేనే లేదు. ఏమండి? హాగరు కోసము, ఇస్మాయిల్ కోసం దేవుడే పంపించాడు దూతని. హాగరు, ఏమ్మా ఏడుస్తున్నావేం తల్లి? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? లేనా నేను? మనుషులు నమ్మకుండా వచ్చేసావు, మనుషుల మీద ఆధారపడకుండా వచ్చేసావు. నేనున్నాను తల్లి, నేనున్నానమ్మా అని ప్రభు పలకరించాడండి. పలకరించి ఏం చేశాడంటే, హాగరును తన బిడ్డ అరణ్యములో దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. నీళ్లు చూపించాడు దేవుడు, బావి చూపించాడు దేవుడు. ఎవరితో వేరు అక్కడ? అది అరణ్యం, మరలా అది ఎడారి స్థలం. అది చూడండి, నీకు నాకు అసాధ్యమే, కానీ మన దేవునికి సాధ్యం అండి. దేవునికి సాధ్యం. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. తల్లి, నువ్వు మొరపెట్టమ్మా, నువ్వు ప్రార్థన చేయి బాబు. దేవునికి తప్ప ఎవరికి చెప్పొద్దమ్మా. నీ బాధ, నీ కష్టము, నీ శ్రమను మనుషులకి ఎవరికి చెప్పొద్దురా. తీర్చరమ్మా, ఎవరు తీర్చర్రా, తీర్చేవారు లేరురా. నీకు కూడా తెలిసిపోతుంది కదా. ఉన్నవారు ఎవరైనా నంచగోట్లు ఉన్నారు. నంచం ఇస్తేనే మాట్లాడతారంట, కానీ లేకపోతే మాట్లాడరని తెలిసిపోయింది కదా నీకు. నీ దగ్గర నంచం అడుగుతున్నాడు ఆ దేవుడు? ఏదైనా ఆశించాడా దేవుడు? లేదే. భూమి మీద ఆకలితో ఉన్న ప్రజల కొరకు దేవాది దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడిన మాట చదవండి బాబు. తెరిచినందున చూసారా? ఏమి చూసిందంట? వెళ్ళి నీళ్లు చూసింది. నీళ్లున్న స్థలము కనబడుతుంది ఇప్పుడు. అంతకుముందు కనిపించిందా? లేదు బాబు. అక్కడే ఉందా అమ్మ? ఆమె ముందే ఉందా నీళ్లు, బావి? కానీ కనబడిందంటే కనబడలేదయ్యా. ఎందుకో? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆమె కనులను తెరిచాడమ్మా. అలాగని గుడ్డిదా? కాదే. అంటే గ్రహింపు. నా అవసరం తీర్చే దేవుడు నాకున్నాడనే గ్రహింపు కలిగించాడు. నా ఆపదలో, నా కష్టంలో సహాయపడే దేవుడు ఉన్నాడు, వచ్చాడని గ్రహింపు కలిగించాడు. ఆమె గ్రహించింది, అలా చూసింది. అలా చూస్తే ఏం కనబడుతుందంటయ్యా? నీళ్లు ఉన్న గొయ్య కనబడుతుంది. అవునా? ఏమ్మా, తీర్చడా? నీ అవసరం తీర్చడా? తీరుస్తాడు రా. నీ కష్టాన్ని తీరుస్తాడు, నీ బాధను తీరుస్తాడు. నా దేవుడు అలా అంటాడమ్మా. నేను ప్రకటిస్తున్న దేవుడు అలా అంటాడయ్యా. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా సరే, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, నీకు సహాయం చేయటానికి ఆ దేవుడు చేస్తున్నాడే. నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, కన్నీళ్ళు కార్చు. ప్రభు, నా సమయం, నా పరిస్థితి నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటలేదని చెప్పండి. తీర్చేస్తాడు దేవుడు. వెంటనే ఆగారు ఏం చేసింది అంటే,
ఆ తిత్తును నీళ్లతో నింపుకొని చిన్నవానికి త్రాగనిచ్చి తోడయుండి దేవునికి స్తోత్రం. పెరిగి పెద్దవాడయిందాక దేవుడు విడిచిపెట్టలేదు ఇష్మాయేలుని. ఇష్మాయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాం గారు లేడు, శారా అమ్మగారు లేరు, బంధువులు ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరయ్యా. ఒక్క దేవుడు తప్ప. వాడికి ఆ రోజు ఆపదలో సహాయం చేయగలదు ఒక్కడే దేవుడు. నీ కోసం దిగి వస్తున్నాడమ్మా, మన కోసం దిగి వస్తున్నాడయ్యా. ఇదిగో ఈ బిడ్డ, ఆలోచించండి, ఆలోచించండి అమ్మా. ఎంతకాలం బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు నలిగిపోతుందాం. మొరపెట్టవా? దేవునికి తెలియపరచవా? నీ బాధలను చూసే దేవునికి చెప్పవా? నీ కష్టాలు తీర్చే దేవునికి తెలియపరచవా? తెలియపరచుకోండి. దేవుడు నీకెంతైనా సహాయం చేయగలవాడమ్మా. ఇదిగో ఈ దీనుని జ్ఞాపనం చేసుకున్నాడు రోజు. ఆ రోజు ఆకలి మంట చూశాను, ఆ రోజు కడుపు మంట చూశాను, ఒక ముద్ద ఎవరైనా పెడతారేమో అలాగని ఎదురు చూశాను. కానీ మరి ఈరోజైతే 10 మందికి పెట్టేటట్లుగా చేశాడు నన్ను. దేవునికి స్తోత్రం. నా కడుపు చల్లార్చలేదా దేవుడు? నా ఆకలి బాధ తీర్చలేదా దేవుడు? మరి నువ్వెందుకు బాధపడతావు తల్లి? నువ్వెందుకు చింతిస్తావమ్మా? ప్రార్థన చేయి తల్లి, నీ పుణ్యం ఉంటుంది. ప్రభు మీద ఆధారపడండి బాబు, మనకు సహాయం అక్కడి నుంచే వస్తుంది. మోసం వద్దు, ఏమండి, అక్రమం వద్దు, అన్యాయముగా సంపాదన వద్దు. ఉన్నది చాలు. చల్లగంజే తాగిదాం, ఏం పర్లేదు, ఆకలి తీరిపోద్ది. ఇంకా నీకు అది ఆరోగ్యం కూడా. చల్లగంజి తాగే బిడ్డలు ఉన్నారా? చల్లగంజి తాగే వాళ్ళు ఉన్నారా మా సంఘంలోని అంటే? లేరేమంటారు. కానీ ఉంటే ఆ చల్లని గంజి నీకు మంచి ఆరోగ్యం, వేడి రానివ్వదు, నీలో ఏమీ ఇబ్బంది కలగనివ్వదు. అది మంచి ఆహారం, దేవుడు సృష్టించిన ఆహారం అది. కానీ దాన్ని తినడం మానేస్తున్నారు మనుషులు. తినండి, ప్రార్థన చేసుకొని తినండి, నీ కడుపు నిండా తినండి, సమృద్ధిగా తినండి, దేవుడు పెట్టినంతగా తినండి. ఆగర్ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయిందాక ఆయనకు తోడై ఉన్నాడు. అప్పుడు అరణ్యములో సాగర్ ఏం చేసిందంటారు? ఏమండి? పెద్దోడైపోయాడు. మా అబ్బాయి పెద్దోడైపోయాడు, మా అబ్బాయికి పెళ్ళి చెయ్యాల, అవునా, పెళ్ళి చేయాల అని పెళ్ళి చేసుకుంది. తన కుమారుడికి పెళ్ళి చేసుకుంది. ఆ కుమారుడు సంతాన అభివృద్ధి పొందాడు. వారే ఇస్కరేణి వలె ఇస్మాయిల్ సంతానమే సాయిబులు. మా ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఉన్నారంటే సాయిబులు ఎక్కువ ఉన్నారు. సాయిబులు ఎక్కువయ్యారు. ఇప్పుడు భూగోళం మీద, భూ ప్రపంచంలో జనాభా లెక్కలు ఇస్తే సాయిబులు దేశాలు ఎక్కువ ఉన్నాయి. మూల పురుషుడు ఎవరు? ఇస్మాయేల్, హాగర్ కుమారుడు, ఆత్మదేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆకలితో ఉన్నవాడేనా? ఆకలితో ఉన్నవాడే. బాధతో ఉన్నవాడేనా? బాధతో ఉన్నవాడే. వారందరూ దేవుని వలనే దీవించబడ్డారు. నువ్వు కూడా, నీ కుటుంబం కూడా, మనము కూడా, మన కుటుంబాలు కూడా ఎవరి చేత దీవించబడదాం? దేవుని చేతే దీవించబడుదురుగాక. దేవుని చేతే దీవించబడుదురుగాక. ఏమండి? ఇది రెండో మాట. మూడో మాట చూడండి. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును.
బంధించబడిన వారిని విడుదల 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 అవండి, విడుదల. బంధించరా లేదా అపోస్తులందరినీ? పౌలుని, శీలను, పేతురును చెరసాల్లో వేశారా లేదా? ఏం పని చేశారని చెరసాల్లో వేశారు? సువార్త ప్రకటించితే మిమ్మల్ని చెరసాలేస్తామన్నారు. అందుకు వాళ్ళు ఏమన్నారు? మీరు చెరసాల్లో వేసిన, సంఖ్యలతో బిగించిన మేము రెడీ అయితే సువార్తను ప్రకటించుట మానము. అపోస్తుల కార్యం గ్రంథం. ఏమండి, చెరసాలకు వెళ్ళిపోయారండి. పాటలతో ప్రార్థింపగా బద్దాలయే, పాటలతో ప్రార్థింపగా శిరసాల బద్దాలయే, ప్రార్థించిన ఎంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన ఎంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమై దేవునికి స్తోత్రం. ఏమండి, బంధించేశారు పేతురుని, బంధించేశారు పౌల్ని, బంధించేశారు శీల్ని. అమాయక ప్రజలు, మీలాగా కూర్చొని ఆలకించే బిడ్డలు, వాక్యం చెప్పే నాయకుడు లేడే, సంఘానికి కాపరు లేడే, వాళ్ళందరూ ఏమయ్యారు ఇప్పుడు అని విశ్వాసులందరూ బాధతోలే, దుఃఖంతోలే ఏడ్చారమ్మా, ఏడ్చారండి. ఏడుస్తూ ఉంటే చూసే దేవుడు ఊరుకున్నాడమ్మా? చూసే దేవుడు ఊరుకున్నాడా? ఏం చేశాడు? చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి పంపించాడు దేవదూతను. చెరసాలలో ఉన్న దేవదూత వెళ్ళి, పేతురు, ఇదిగో ప్రభుదూత నిలిచి ప్రకాశించును, తట్టి, లే పేతురు, లే బాబు, లేరా, పడుకో ఉన్నావేంటి? ఇంకా సంఘం ఏడుతుంది బయట, వాక్యం చెప్పి వాళ్ళు లేరు, ఏడుస్తుంది సంఘం అంతా. ఇంకెంచేపు ఉంటావు రా చెరసాల్లో? నిల్లే పైకి. దేవదూత పేతురు గాని లేపుతుందండి. లేనైనా ఇంకా నిద్రపోతూ ఉంటావా? ప్రార్థన చేసుకోవా? లేచి ఇంకా నిద్రపోతూ ఉంటావా? ఇంకెంత సమయం నీకు ఇవ్వాలి? నేను రాత్రి 12 గంటల సమయమే, తెల్లారి గంటల ఒక అరగంట చేపు లేచిన ప్రార్థన చేసుకోవాలి. లేగయ్యా, లే అని దేవదూత పేతురు గారిని లేపగా ఊడిపోయి అంటమ్మా, సంఖ్యలన్నీ ఏమైపోయి ఊడిపోయాయి. దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడండి, ఎన్ని అద్భుతాలు. బంధించబడిన వారు విడిపించాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు. ఏమండి, ఇదిగో చెరసాల్లో ఉన్న ఖైదీలుగా బంధించబడిన వారిని బయటికి తీసుకురావటానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. పేతురు, దూత ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవదూత వెళ్ళిపోయింది.
పేతురు గారు సంఘం దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతూ ఉంటే ఒక సహోదరి పరిగెత్తుగా వెళ్ళింది. తలుపు తీయట్లేదు, కానీ పేతురు స్వరాన్ని గుర్తించింది. గుర్తించిందమ్మా. పేతురు స్వరాన్ని గుర్తించి ఆమె సంతోషము, దేవునికి స్తోత్రం, మా సేవకుడు వచ్చాడు, మాకు వాక్యం చెబుతాడు, మాకు దేవుని గురించి తెలియపరుస్తాడు. మాకు సేవకుడు వచ్చాడు, సేవకుడు ఉండాలి. సంఘానికి సేవకుడు లేకపోతే చెదిరిపోతుంది, పతనమైపోతామమ్మా. కనిపెట్టండి, సేవకుడు రావాలి, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఉండాలి. ఆ బిడ్డకి సంతోషం వచ్చింది, స్వరం విన్నది. పేతురు గారు వచ్చారమ్మా, పేతురు గారు వచ్చాడని సంఘస్థులందరికీ చెబుతున్నారమ్మా. ఎంత గొప్ప మాట! నీకోసం ఒక సేవకుడు నిలబెట్టుకోవాలని, నీకోసం కాప నిలబెట్టుకోవాలని ఎవరు ఆలోచిస్తున్నారమ్మా? దేవుడమ్మా, నువ్వు కాదు. దేవుడు ఆలోచిస్తున్నాడు తల్లి. దేవుని ఏర్పాటులో ఉన్న సేవకులు ఉండాలి, కావాలి నీకు, నాకు, మనకి. ఆ సేవకుడు లేకపోతే ఏడండి. అలాంటి సేవకుడు దొరక్క ఇప్పుడు ఎంతోమంది బాధపడుతున్నారు. ఈ వాడ్రేవుకి ఆంధ్ర అనే సేవకుడు లాంటి వాడు ఉన్నారా? ఏం బాబు, ఆంధ్ర ఇలాంటి సేవకుడు ఉన్నాడా వాడ్రేవులో అంటే? లేరనే చెప్తాం మనం. ఆంధ్రలాగా మాటలు, ఆంధ్రలాగా దెబ్బలు, ఆంధ్రలాగా అలా శ్రమపడి సేవ చేసే దైవ సేవకులు లేరమ్మా. ఉంటే అలాంటి వాడిని కాపాడుకోండి, ఉంటే అలాంటి వాని కోసం ప్రార్థన చేయండి. పేతురు రావాలి. సంఘం యావత్తు అంత ప్రార్థన చేసి చెరసాల్లో ఉన్న వారిని విడిపించాడా లేదమ్మా? విడిపించాడు. ఇంకలా మనం చదువుకుంటే 14 అధ్యాయంలోకి వెళ్తే పేతురు, పౌలు గారు, శీల వాళ్ళు కూడా ఖైదీలుగా చెరసాల పడ్డారు. వారు అర్ధరాత్రి దేవుని స్తుతిస్తున్నారని ఉంది వాక్యంలో. అపొస్తలుల కార్యములు చూడండి. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేశారు. ఖైదీలు ఉన్నారు, చుట్టూ ఆలకిస్తున్నారమ్మా. భూకంపము కలిగి అదిరేయండి అంటే బాబు. ఏమండి, భూకంపం కలిగితే మనుషులు ఏమవుతారయ్యా? అమ్మా నాకా చూడండి, ఆకాశము క్రింద భూమి, భూకంపం కలిగింది, మనుషులు ఏమవుతారు? చనిపోతాం. లెక్కపరం కదా, భూకంపం కలిగితే మనుషులు చనిపోతాం. కానీ ఆ భూకంపంలో ఒక్క ఖైదీ అయినా చనిపోయాడామా? ఒక్క మనిషి అయినా చనిపోయాడా బాబు? అంటే ఎలాంటి భూకంపం అది? ఎలాంటి భూకంపం అండి అంటే ఖైదీలను బయటికి తీసుకొచ్చే భూకంపము, బంధించబడిన వారిని విడిపించే భూకంపము. అది పరలోకములో దేవుడు కలగజేసిన భూకంపము. అది ఒక చెరసాల వరకే. ఏం బాబు, భూకంపం ఎక్కడంతది? చెరసాల వరకేనండి భూకంపం, అంతా కాదు. భూమి కాదు పగిలింది, చెరసాల కదిలింది, పునాదులు కదిలితే ఏం జరిగిందమ్మా? వెంటనే తలుపులు తాళాలు ఎవరు తీయట్లేదు, తాళాలు తీయట్లేదు. కానీ ఆ తలుపులు ఏమవుతున్నాయంట? తెరుచుకుంటున్నాయి.
అందరి బంధకములంటే ఎంతమంది బంధకాలు కూడా ఉండొచ్చు. అక్కడ పౌలు శీల వాళ్ళిద్దరే కాదు, ఖైదీలు అందరి బంధకాలు కూడా ఊడిపోయినట్లే. దేవునికి స్తోత్రం. శరసాలలో యేసిన సంకెళ్ళు బిగించిన, శరసాలలో యేసిన సంకెళ్ళు బిగించిన, సంగము ప్రార్థింపగా శిరసాలో బద్దలయే, సంగము ప్రార్థింపగా ఎలా పాటలతో ప్రార్థింపగా విడిపోయేను, పాటలతో ప్రార్థింప సంకెళ్ళు విడిపోయేను. దేవునికి స్తోత్రం. సంఘం ప్రార్థన చేసిన కార్యం జరుగుతుంది. పాటలతో దేవుని స్తుతించినా సరే కార్యం జరుగుతుంది. చెయ్యండి అమ్మా, పాడండి తల్లి, మీకు పుణ్యం ఉంటుంది. ఎప్పుడు పాడేవాళ్ళే పాడుతున్నారే కానీ క్రొత్తగా మీరు కూడా పాడితే ఎంత బాగుంటుంది. నాకు చాలా ఆశ, క్రొత్త వాళ్ళు పాడుతూ ఉంటే, ఎప్పుడూ పాడేళ్ళు పాడుతూ ఉంటే నాకు చాలా సంతోషం. నిజంగా సేవకుని సంతోషపెట్టే బిడ్డలుగా సంఘంలో తయారవ్వాలి. సేవకుడు ఎప్పుడైతే సంతోషంతో సేవ చేస్తాడో అప్పుడు దేవునికి మహిమా. మరి నేను సంతోషించాలంటే మీరేం చేయాలా? ఏమా పాడాలి కదా. పాటలు వచ్చినా సరే కానీ పాడట్లేదు. ఏమి మనుషులు చిగ్గేస్తుందా? నేను సరిగా పాడలేనని ఎవరన్నా అంటున్నారా? మీ స్వరం బాగా రావట్లేదు, ఎందుకు పాడుతున్నామని అన్నారా ఎవరైనా? అలాగంటే నాకు చెప్పండి, నేను వాళ్ళ సంగతి తేలిస్తా. నాకు స్వరం కాదు కావలసింది, బాగా సాగదీసి పాడేవాళ్ళు కాదు కావలసింది, దేవుని గురించి పాడేవాళ్ళు కావాలి. స్వరాల గిరాలు కాదు. దేవునికి నెత్తి స్వరమే ఇష్టము. తెలుసా మీకు ఆ సంగతి? నత్తివాడంటే ఎవరు? నెత్తివాడు. మాట్లాడడం చేత కాదు. ఒకళ్ళు మాట్లాడి ఆ మాటకు అర్థం క్లియర్గా రాదు. కానీ దేవుడు ఇష్టపడ్డాడే. మరి నువ్వెందుకని నేను ఎత్తుదాన్ను, నేను ఎత్తోడును, నేను పాడలేను అని ఆగిపోతారు? అది మంచి పద్ధతా? కాదు. పాడాలి. ప్రభా నాకు కూడా సమయం ప్రభా, పాట పాడతాను ప్రభా, నాకు కూడా సమయం ప్రభా, పాట పాడతాను ప్రభా. అంచమాన ఆలే పాడుతున్నారు ప్రభా, ఎప్పుడు నాకు సమయం ఇస్తావో నాయన, నేను పాడతాను ప్రభా వెళ్ళి, లేదా నేను ముందుకెళ్ళిపోతాను ఈరోజు ప్రభా, నేను ముందుకెళ్ళి ఈరోజు పాట పాడతాను ప్రభా అని రెండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మంచి పని చేయండి రా, మంచి పని అది. కీర్తన గ్రంథంలో ఉంది కదా, దేవుని స్తుతించుటే మంచిది, దేవునికి గానము చేయటే మంచిది అని ఉంది బైబిల్లో. మరి ఆ మంచి పని ఎందుకు చేయకూడదు? మనం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. మంచి పని కోసమేనండి, కొంచెం ప్రయాసపడండి. ఆ పని జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు బాబు. అందరూ మోగోళ్ళ ఉండిపోకూడదు కదా. నోర్లు ఇచ్చాడు కదా దేవుడు. మోగోళ్ళం మనం కాదే, మాట్లాడతాం కదా, పాట కూడా పాడతారు. కానీ పాడటానికి నువ్వే ఇష్టపడట్లేదు. అది నీకు కొంచెం మంచిది కాదు. నీకు వచ్చిన పాటే పాడు, నీకు వచ్చిన స్వరముతోనే పాడు. ఏదో ఒక రోజు పాడు. బుధవారం పాడతావా, బుధవారం పాడు. లేదా శనివారం పాడతావా, శనివారం పాడు. లేక ఆదివారం పాడతావా, పాడు. ఏదో ఒక టైంలో సంఘంలో ఏం చేయాలా? పాడాలి. అది మీ దేవుడిచ్చిన వరం. అది పాటలు పాడేది కూడా వరం అండి. మీకు తెలియదు కానీ అది మీరు అనుకుంటలేదు. ఎన్ని వరాలు ఉన్నాయి బైబిల్లో? 9 వరాలు ఉన్నాయి. 9 వరాల్లో ఒక వరము పాటలు పాడే వరం, వాక్యం చెప్పే వరం, పంచిపెట్టే వరం, ప్రార్థన చేసే వరం. ఎన్ని వరాలమ్మా? 9 వరాలు ఉన్నాయి అపోస్తలులు కొరింథీ రాసిన పత్రికలో. అవి ఆత్మ సంబంధ వరాలని ఉంది బైబిల్లో. మరి ఆ వరాలు ఎందుకు ఉపయోగించుకోవద్దు? మనం ఉపయోగించుకోవాలి లేదా? ఉపయోగించుదాం, మంచిగా జరుగుదాం. భవిష్యత్తులో ఇంకా మనం ఈ సంఘం అభివృద్ధికి రావటానికి కారణం నువ్వే. పాడు,
నీ స్వరం విని ఎవరో ఒకరు మారుతారమ్మ. బయట పాడండి, నీ మాట ఆలకించి ఎవరో ఒకరు తప్పనిసరిగా నేను కూడా వెళ్తా. అమ్మ వెళ్ళింది చర్చికి, ఓ అమ్మ వెళ్ళింది, వినబడుతుంది, మాట వినబడుతుంది, నేను కూడా రేపు ఆమెతో వెళ్తాను అని నీ ఇంటి పక్కన వాళ్ళు వస్తారు. నీ ఇంటి పక్క వాళ్ళు వస్తారమ్మా. అలా రావద్దా మన దగ్గరికి? రావాలి. అందుకు నువ్వే దానికి కారణము. నువ్వు పాడట్లేదు, నువ్వు చర్చికి వెళ్ళలేదు, ఆమెకు తెలియట్లేదు. ఆమెకు తెలియనవి ఏం చేస్తుంది? ప్రాణానికి వస్తుంది అంటదా? అందో. నీ స్వరం వినబడదు అనుకో, పలానా అక్క పాడుతుంది, పలానా చెల్లి పాడుతుంది, పలానా అమ్మ పాడుతుంది, నేను కూడా ఆమెతో పాటు వెళ్ళాలి చర్చికి, ఆమెతో పాటు వెళ్ళి కూర్చొని 2 మాటలు ఆలకించి రావాలన్నప్పుడు వాళ్ళు కూడా ప్రేరేపించబడి వస్తారు. ఏమండి? ఇప్పుడు ఎన్ని మాటలు విన్నామా? 1, బంధించబడిన వారు న్యాయం తీర్చాడు. 2, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు. 3, చెరసాల్లో బంధించబడిన వారి పేతురు, పౌలు, శీలలను విడిపించాడు. ఇంకేం చేశాడు? ఎవరి కనులు అంటామా? గుడ్డివారు కనులు. గుడ్డివారు అంటే ఎప్పుడు గుడ్డివారు? పుట్టినప్పుడే కళ్ళు లేకుండా పుట్టిన గుడ్డోళ్ళు. మన ఊర్లో ఉన్నారా? మన గ్రామంలో ఉన్నారా? తేనార్లో ఒక ఆయన చూశాను నేను, మనోళ్ళు అతనే, గుడ్డి ఆయనే. ఐజక్ గారిని చూశాను, గుడ్డి ఆయనే. ఇటీవల ఒక కుర్రోడు మన సంఘంలో, మన వాటరేవులో ఒక చిన్న బాలుడికి ముందైతే కళ్ళు ఉన్నాయి కానీ ఆ కుర్రోడు బుర్ర ఆపరేషన్ పడగానే కంటి చూపులు ఉండిపోయి తిరుగుతున్నాడు కదా. మీరు చూసే ఉండొచ్చు ఆ కుర్రోడిని, అవునా కదా? ఆలోచించండి. అంటే గుడ్డోళ్ళ గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆడు ఏం చెబుతాడు? ఆ వాక్యం నేను ఎందుకు ఆడితో మాట్లాడాలా అనుకున్నాడా దేవుడు? లేదు. అందుకు యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి ఒకసారి తగ్గగా. మార్గమున పోవచ్చుండగా ఎవరంటమా? పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? ఎవరు పాపం చేశారు? వీడా, ఈయన కన్నవారా? ఆయన అడుగుతున్నారమ్మా. వినండి, గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు దారి పక్కన ఉంటే శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఏంటి మా కళ్ళు ఇచ్చేవు, ఆడికేంత కళ్ళు లేవేటాడికి? అయితే వీళ్ళు తల్లిదండ్రులు ఏదో పాపం చేస్తున్నారా, లేక ఈడేదైనా పాపం చేశారా అని యేసు ప్రభుని ప్రశ్నించారు వీళ్ళు. యేసు ప్రభు దేవుడా? యేసు ప్రభు వారు దేవుడా కాదా? దేవుడు. నిర్గమకాండంలో ఉంటుంది అన్ని. గుడ్డివాళ్ళకి కళ్ళు ఇచ్చింది నేను కదా, మగవాడిని గాను గుడ్డివాడిని గాను పుట్టించి నేను కదా అని దేవుడు అన్నాడు ఆ వాక్యంలో. ఏమండి? ఇప్పుడు ఈ గుడ్డివాడిని ఏం చేయాలి యేసు ప్రభు వారు? త్వరగా చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యేసు పాపము చేయలేదు అని దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడుటకై వీడి గుడ్డివాడిగా పుట్టెను. అంటే గుడ్డివాడిగా పుట్టడం కూడా మేలా కీడా? ఏంటి మేలు? దేవునికి మహిమ రావటానికి వీడు గుడ్డోడిగా పుట్టాడు. చూసారా? గుడ్డోడిగా పుట్టాడు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. ఆ పిల్లవాడి కళ్ళు 2 పోయే కానీ ఆడు దేవుడిని స్తుతిస్తున్నాడు. ఎక్కువ ప్రార్థన చేస్తా ప్రతి ఇంటింటికి వచ్చి కదా ఆ పిల్లవాడు కదా. ఎంత ఆశ్చర్యం అది! మనం గమనిస్తామా? చాలామంది రావద్దని అన్నారని నా దగ్గరకు వచ్చి చెప్పాడు. చాలా బాధేస్తుంది నాకు. పాస్టర్ గారు ఒకళ్ళ ఇంటికి వెళ్తే రావద్దు అన్నాడంట ఒక పాస్టర్ మళ్ళీ ఆయన చూడండి అంత ఇచ్చింది. సామాన్యుడైనా అన్న పర్వాలేదు కానీ ఒక పాస్టర్ గారు అరే రావద్దురా మా ఇంటికి రావద్దురా, నువ్వు ప్రాంజన రావద్దురా అన్నాడంట. నాతో చెప్పాడు ఆ పిల్లోడు వచ్చి. అప్పుడు నేను సంతోషించాలా సంతోషించాలా? బాధపడ్డా, నిజంగా బాధపడ్డాను. అరే
దేవుని పేరట వచ్చాడు ఆ పిల్లవాడు, దేవుని పేరట వచ్చాడే నీ ఇంటికాడు అని చేర్చుకో అండి. నా ఇంటికి ఎన్నోసార్లు వచ్చాడు, రావద్దని అంటానా నేను? ఆడెవరి పేరు వచ్చాడు? దేవుని పేరట. మార్కు సువార్త లేదా? నా పేరట ఈ పిల్లవాడిని చేర్చుకోకపోతే నీకు పరలోకమో లేదు, నా పేరట వచ్చిన వాడిని నువ్వు చేర్చుకో అని దేవుడు ప్రభు చెప్పిన వాక్యం. దాన్ని మర్చిపోయాడేమో మా పాస్టర్ గారు, కానీ మర్చిపో ఉంటాడు ఆ పాస్టర్ గారు. ఏమండి, అంత బాధ, తప్పదు, అలా అనకూడదు. అందుకు గుడ్డివాడిని దేవుడు మహిమపరచుకోవటానికి గుడ్డోడుగా పుట్టాడు. మరి ఆ పిల్లోడు కళ్ళు పోయాయి, చూపు లేదు. వాడు ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు? ఏం పని చేస్తున్నాడమ్మా? మీళ్ళకి వచ్చాడు ఎప్పుడైనా? వస్తున్నాడా? అవును అవును, మనందరి ఇళ్ళకి రావాలి. ఆ బాలుడు వస్తేనే మనకు కూడా ఆశీర్వాదం. ఆ పిల్లవాడిని చేర్చుకోండి, ఎవరు కాదనకండి. ఎప్పుడు కూడా ఉంటే ఏదైనా పెట్టు, లేకపోతే పంపించేస్తే ఏమండవు, ఏం లేవు బాబు అన్నా మాట్లాడు. నా ఇంటికి చాలాసార్లు వచ్చాడు, కలిగుండే పెట్టాము, లేకపోతే ఒకసారి ఒడి చేతులు పోయాడు ఆ పిల్లోడు, ఆ మెడికాడే పోయాడు అండి. ఆడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, మళ్ళీ అంటాడు పాస్టర్ గారు ప్రార్థన చేయ పాస్టర్ గారు, నువ్వు చేసే కదంట కదరా అంటాను నేను. నువ్వు చేసే కదా బాబు అంటాను. లేదు పాస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటాడు. మళ్ళీ నా ప్రార్థన కూడా మళ్ళీ వాడికి అవసరమైందండి. అవునా? మరి ఆ సేవకుడు ఎందుకని రావద్దు అన్నాడు ఆ పిల్లోడిని? కనీసం ప్రార్థన పంపించవచ్చు కదా ఆ పిల్లోడిని. చాలా బాధేసిందండి నాకు. ఆ పిల్లోడు చెప్పాడండి, చెప్తే అంటున్నాను కానీ అది నాకు తెలియదు కదా. చెప్పాడు ఆ పిల్లోడు, నాకు చెప్తాడు, ఏదైనా చెప్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా చేతులు పెరిగిన బిడ్డ కుర్రాడు. నిజంగా నేనంటే చాలా ఇష్టం ఆ పిల్లోడికి. నా చేత కూడా ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. పాస్టర్ గారు ఎవరో తోడు రావట్లేదు పాస్టర్ గారు అన్నాడు మొన్న. నాకు చాలా బాధేసింది. దారి చూపించడానికి ఎవరు రావట్లేదు పాస్టర్ గారు, నన్ను తీసుకురావట్లేదు పాస్టర్ గారు అన్నాడు. దేవుడు ఉన్నాడులేరా, దేవుడు ఉన్నాడులే, తప్పగా దేవుడు నడిపిస్తాడని. ఒకరోజు నేను ఆ ఈదులోంచి అలా వస్తున్నాను, వాడిని నేను చాలా ఆశ్చర్యంగా చూశాను ఆ రోజు. ఆడు ఒక్కడేనండి. ఆ లిల్లేమో అక్కడ చివర ఆ రోడ్డు ఉందిలే, మన పిక్కి దేవుడు రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఎక్కడ దాకా వస్తుందంటే ఇక్కడ ఈ పక్కనే కొట్టేదో పెట్టారంట ఎవరో వాళ్ళు, చిల్లర కొట్టు. రే ఒక్కడే వెళ్ళకపోతున్నావు ఏంట్రా, నీకు ఎలా తెలుస్తుందిరా అని. లేదు భాష గారు, తెలిసిపోతుంది భాష గారు, ఇలా కర్ర కొట్టుకుంటూ పోతున్నాడు, ఇలా కర్ర అనుకుంటూ పోతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నారు. ఆ రోజు ఎవరు లేడు ఆ కుర్రతోని. నేను బీచ్ నుంచి వస్తా ఉంది, ఆ రోడ్డుని వచ్చిన అలా ఎక్కడికి వెళ్తున్నారు బాబా నన్ను. పాస్టర్ గారు ఇక్కడ కొట్టు ఉంది పాస్టర్ గారు, కొట్టుకాడికి వెళ్తున్నాడు. సరిగ్గా కొట్టుకాడికి వెళ్ళాడమ్మాడు. అంటే ఎవరు నడిపించి ఉండొచ్చండి? దేవుడు అండి. మనకు కనిపించడు కానీ నీ కుడి పక్కనే ఉంటాడు బాబు, మన కుడి పక్కనే ఉంటాడమ్మా. ఆ దేవుని వైపు చూద్దాం. ఇదిగో గుడ్డోడు కళ్ళు తెరిచే దేవుడు, గుడ్డోళ్ళు కళ్ళు తెరిచే దేవుడు, గుడ్డోళ్ళకి జ్ఞానం ఇచ్చే దేవుడు, గుడ్డోళ్ళ చేత ప్రసంగాలు చేపించుకునే దేవుడు, గుడ్డు వాళ్ళని వాడుకునే దేవుడు. ఇప్పుడు ఐజక్ గారు ఎన్ని ప్రాంతాలకు వెళ్తాడు, ఎన్ని రాష్ట్రాలు దాడతాడు, ఎన్ని దేశాలు తిరిగి వచ్చాడండి ఐజక్ గారు. గుడ్డు అయినా వచ్చాడు లేదా? ఆ తీనర్ల గుడ్డు అవుతున్న మనోళ్ళు అతన తీనర్లో చింతేనార్ల ఆయనకి కూడా మరి ఆయన ఇప్పుడు ఉన్నాడు లేదు నాకు తెలియదు కానీ ఉన్నాడండి, ఉన్నాడు. మరి ఆయన చూడు ఎంత దేవుడు సేవ చేస్తున్నారు, వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిపించే దేవుడు, శిరసాల్లో వేయబడిన వారిని విడిపించే దేవుడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే దేవుడు, బాధలతో బంధించబడి బాధలతో నలిగిపోతున్న బిడ్డలకి న్యాయము తీర్చగల దేవుడు నా దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టి గట్టిగా. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ప్రభావము చెల్లునుగాక. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ఏ రోజున్న వాక్యం దేవుడు నీతో మాట్లాడిన మాటలన్నీ హృదయంలో దాచుకుందాం, హృదయంలో ఉంచుకుందాం.
ఈ అధ్యాయం మీద మీరందరూ కూడా ఇంకా చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ మళ్ళీ ధ్యానం చేసుకోండి. మీకు చాలా 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 భవిష్యత్తులో గొప్ప గొప్ప మేలులు చేస్తాడు. మన దేవుడు చేసేవాడు, మన తండ్రి చేసేవాడు, మన రక్షకుడు చేసేవాడు. పరిశుద్ధాత్ముడే నీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఆకలి, అప్పులు అన్నిటినీ తీర్చేవాడు. అప్పులు కూడా తీర్చేస్తాడు. ఏమండి, అప్పులు కూడా తీర్చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఏమండి, 8వ వచనంలో కింద లైన్ చదవండి. ఇప్పుడు 2వ లైన్, యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. కృంగిన వారంటే అర్థం ఏంటండి? మన భాషలో కొంచెం కృంగిన వారంటే చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి బాబు. అయ్యా, అప్పుల్లో ఉన్నవారు వీళ్ళందరూ కృంగినవారు కదా. కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తాడంట. దేవునికి స్తోత్రం. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది. ఆమె ఎలా ఉందంటే ఇలాగా పైకి చూడలేకపోతుంది. ఇదే నడక మొత్తం మీద ఎలాగలాగా ఆలయానికి వచ్చింది ఒకరోజు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఉంటుంది మన కింద. బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యము చేత నడిమి వంగిపోయి ఎంత మాత్రము నిలవలేక బాధపడుతుంది. కృంగిన స్థితి అంటే ఇది. నడుము వంగిపోయింది. మన వాడ్రేవులో ఒక ఆమె నడుతుంది అలాగ. అప్పుడు పిక్కి కోటమ్మ, నాకు భోజనం పెట్టిన తల్లి, పిక్కి గురన్న గారు భార్య, చాలా పడుగుమడి సాయమ్మ, చాలా బారుమడి సాయమ్మ. ఇప్పుడు ఆ అమ్మ ఇలా నడుతుంది. ఏమో అలా నడుతున్నావు, అంత పొడవుండి కదా అని తల్లి అంటే, ఏముందిలే బాబా అంటుంది. బాధపడదా అమ్మ. నాకు అన్నం పెట్టిన తల్లి అప్పుడు కాలం. నేను మర్చిపోలేను. మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తాను ఆ తల్లిని. మా కుర్రోళ్ళు, మా తమ్ముళ్ళు అందరూ ప్రేమిస్తారు. ఎవరు కనబడినా ఆమె చేతులు ఎంతో కొంత పెడతారు. మా టిఫిన్ చేయమ్మా, టిఫిన్ చే తల్లి. నిజమండి, రుణం తీర్చుకోవడం అంటారు దాన్ని. ఎందుకంటే మా చిన్నపిల్లప్పుడు ఆ అమ్మ మమ్మల్ని పోషించింది, తిండి పెట్టింది, నాకు ఆకలి తీర్చింది. మా ఆకలి. పిక్కి గుర్రన్న గారు భార్య, ఏమండి, కోటమ్మ ఆమె పేరు. ఆమె నడుము వంగిపోయింది, ఇప్పుడు నిలబడలేకపోతుంది. అలాంటి స్త్రీ ఒక ఆమె ఉందంట, ఇదిగో బైబిల్ గ్రంథంలో కృంగిపోయి ఉంది. ఆమె అయితే ఎలాగా చర్చకు వచ్చిందంట. యేసు ప్రభువు వారు ఆమెనే చూశాడు. ఎవరిని చూశాడు? నడుము వంగిపోయిన ఆ స్త్రీనే చూశాడు. చూసి ఏమన్నాడు? చూసి పిలిచి, అమ్మా ఏమన్నాడమ్మా? ఏమన్నాడంటే మీరు బలహీనతలు అంటారా? అమ్మా ఆ పదం పిలిపించుకుంటున్నారా? అమ్మా. ఎంతమంది పిలుస్తారు మిమ్మల్ని అమ్మ అమ్మ అని? ఉన్నారా పిలిచేవారు? ఉన్నారా లేరా? ఉన్నారు. ఆ పిలుపు చాలా గొప్పది. అమ్మ అనే పిలుపు. అమ్మ అని పిలిచేవాడు ఆడబిడ్డైనా మగబిడ్డైనా పిలిపించుకునే వారికి బిడ్డలే. అంటే అక్కడ యేసు ప్రభు వారు ఆ తల్లిని ఏమని పిలిచాడంటే అమ్మ అన్నాడంటే యేసు ప్రభు ఆమెకి ఏమయ్యాడు? బిడ్డ, కొడుకు అయిపోయాడు. కొడుకు ఎలాంటి వాడు? తల్లికి ఆదరించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆహారం పెట్టేవాడు, పోషించేవాడు. తల్లి యొక్క ఏమండి చివరి కోరిక కర్మకాండం కూడా చేసేది కొడుకే. అవునా కదా? ఆ కొడుకు ఏం చేశాడు? చదవమ్మా. అమ్మా పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఉంచగా ఆమె చక్కగా నిలబడి
దేవునికి స్తోత్రం. కృంగిపోయింది, నడు వంగిపోయింది. అయితే దేవుడు ఏం చేశాడు? ఆమెని చక్కగా నిలబెట్టాడు. నిలబడినందుకు ఆమె ఏం చేసింది? ఆ దేవుణ్ణే మహిమపరిచింది. ఆ దేవుణ్ణే మహిమపరిచింది. తల్లి, అమ్మా, నీకు కూడా ఏదో కార్యం చేసి ఉంటాడు దేవుడు. బాబు, నీకు కూడా ఏదో మేలు చేసి ఉంటాడు దేవుడు. మనమందరం ఆ మేలును బట్టి ఏం చేద్దాం? దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆ దేవుణ్ణి మహిమపరచండి, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇక నీకేదో చిన్న కార్యం చేసి ఉండొచ్చు, ఎప్పుడోకప్పుడు ఏదో కార్యం చేసి ఉండొచ్చు, ఎప్పుడోకప్పుడు ఏదో మేలు చేసి ఉండొచ్చు. నీ స్థితి నా స్థితి ఫస్ట్ అయితే దీనస్థితిలే. కానీ ఆ దేవుని కృప వలన, ఆ దేవుని దయ వలన, ఆ దేవుని కనికర వలన ఈనాడు ఇలా ఉన్నావంటే అది నిజముగా దేవుడు చేసింది కదా, చేసిందే. అందుకు దేవుడు చేసిన దానికి నువ్వు నేనేం చేద్దాం? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నువ్వు నేను మనందరం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించి దీవించునుగాక. ఈ వాక్యమును వినికిడిలో బలపరుచునుగాక. ఇప్పుడు వరుసగా చెప్పండి, టకటకటకట. ఫస్ట్ న్యాయము, 2 ఆహారము, 3 బంధింపబడిన వారిని విడిపించాడు, 4 గుడ్డివారి కనులు తెరిచాడు, 5 అన్నిటికీ కారణం ఆయనే. మంచిది. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యం ఎవరైనా చెప్పుకోండి. దేవుని